హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మనమైతే మన అక్షిత్ ఎందుకు తీసుకొచ్చినాం. అక్షిత్ ఛాలెంజ్ చెప్పమను కొంచెం. యోయో గైస్, ఈ రోజు మేము ఐరన్ ఆర్మర్ ఎవరు ఫస్ట్ చేసుకోబోతుందో చూస్తున్నాం అనమాట. మీ అందరికి తెలుసు నేనే విన్ అయితా. ఈ ప్రో బాట్ ఫైర్ గేమర్ గెలవడు. చూసుకోండి, నా పేరు రాయని కింద చూద్దాం guys, comments లో. ఎవరు గెలిచినా చూద్దాం. మనం లేట్ చేయకుండా వెళ్ళి స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఎస్, చూడు అలా చూడు గైస్ మీకు ఇది కాదు, ఇదంతా ఓకే కాదు. స్టార్ట్ చేస్తాం. వీడియోకి ఎప్పుడు రాని కమెంట్స్ ఈ ఎపిసోడ్ కి రాకపోతే నా పేరు రాసుకుంటా, మార్చుకుంటా. సారీ. ఓకే సరే గైస్ చూద్దాం. అలాగే మీరు కొత్త ఒకటి నోటీస్ చేయొచ్చు చుట్టుపక్కల అంతా. మీరు లాస్ట్ ఎండింగ్ చెప్తా. ఇది ఎక్సిత్ ఒక సర్ప్రైజ్. యోయో ఏదో చెప్తున్నాయో నా మీద. కాదు, ఏంది ఎటు పోదాం? అటా ఇటా అటా ఇటా. నీకు సంబంధం లేదు. ఛాలెంజ్ వీడియో పోయి ఐరన్ ఎత్తుకోపో. నువ్వు అటా నేను ఇటు అయితే సరేపో. ఫస్ట్ విలేజ్ దొరకాలి కాబట్టి మనం విలేజ్ దొరికేంత ఫస్ట్ చెప్పు. ఫైర్ అంకుల్ ఏం చేద్దాం. వుడ్ తీసుకుంటా. ఎందుకో విలేజ్ దొరికే సూచనలు అయితే ఆపడుతున్నాయి. నాకు కూడా పంపించి ఇందాకలే అనిపించినాయి, కానీ నాకు విలేజ్ అక్కర్లే. ఉట్టి ఐరన్ నాకు 24 ఐరన్ దొరికితే చాలు. 24 నాకు 24 విలేజ్ కదా. దొరికితే విలేజ్ దొరికితే ఐదు ఐరన్ దొరుకుద్ది. కొంచెం గేమ్ లాగ్ అవ్వచ్చు, మీరు నోటీస్ చేయొచ్చు. ఏం పర్లేదు అనుకోకండి, అంతే. ఫస్ట్ టూల్స్ వేసుకోవాలి మనం. ఇంకా నేను స్టార్ట్ చేసేసిన. ఇది మన కొత్త ఎప్పుడో వర్షన్ కాబట్టి మనం ఇంకా స్క్రీన్ లోడ్ కాలేదు. నా స్క్రీన్ పోయింది. మైన్క్రాఫ్ట్ కూడా తెలుసు, నేను ప్రో ప్లేయర్ కాబట్టి నా స్కిన్ తీసింది. మనకి ఈ రెండే చాలు, ఇంకెక్కర్లేదు. ఇంకెళ్ళిపోదాం గైస్. ఎస్, నేను కూడా మనం సేమ్ కేవ్ ఫీలింగ్. లోకి వెళ్ళి కానీ ఫుడ్ కావాలి బిల్ నాకు ఎత్తుకుందాం. కొంచెం. అవునవును, మనకు కూడా ఫుడ్ కావాలి. ఫుడ్ కావాలంటే కొంచెం ఫస్ట్ మనకి బెడ్ అక్కర్లేదు, ఉట్టి ఫుడ్ చాలు. ఫుడ్ తీసుకొని మైనింగ్కి వెళ్ళిపోవాలి. అక్కర్లేదు. సారీ, మైనింగ్ బెడ్ వద్దులేండి, మనం అక్కర్లేదు. కూడా విలేజ్ చేసుకుంటాం. బెడ్ ఏం చేసుకుంటాను? నైట్ కేవ్లోనే ఉంటా కాబట్టి కేవ్లోనే కంప్లీట్ చేస్తా. అంత నమ్మకం ఉంది గైస్ ఆయన గెలుతాడని మీద. నేనే గెలుస్తా, చూద్దాం ఎవరు గెలిచారో. అలా గైస్, మీకు కొన్ని డేటా ప్యాక్స్ ఆర్ ఎనీ వాల్స్ డేటా ప్యాక్స్ తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎవరు తీసుకోవాలో కూడా కామెంట్ చేయండి. మన గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. డార్జ్ బ్రో చాలా మంది ఉన్నారు. మీరు కామెంట్ చేయండి, నేను పట్టుకొచ్చేస్తాను. అలానే మనం మంచి వీడియో ఎత్తుకొని దాన్ని పట్టుకొస్తా. అందులోపే బ్రేక్ అయిపోయింది. ఏంటిది? స్టోన్ లావా 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 మళ్ళీ దొరికిందా? ఇంకోటి పాతదేనా? లాగ్ లాగ్ లాగ్. నాకు ల్యాగ్ అవుతుంది కానీ మరింత ల్యాగ్ కావట్లేదు. అమ్మ పక్కన గోల్డ్ జాంబీ, గోల్డ్ ఫుల్ గోల్డ్ ఆర్మ్ వేసుకొని. చచ్చిపోతాడు ఈ మనం చచ్చిపోం. ఓకే, ఆర్మడీలో కనిపించింది నాకు. లోపల పెద్ద సామ్రాజ్యమే. విలేజ్ దొరికిందా? అయ్యా కేవ్ దొరికింది అయ్యా. నాకు దొరికింది. జామీ నువ్వు ఎందుకు వస్తున్నావు? నాకు కావాల్సింది నువ్వు కాదు, నాకు కావాల్సింది ఫుడ్. ఫుడ్ అయితే నాకు చిన్న కేవ్ దొరికింది. విలేజ్ దొరికితే హేబెల్ సెట్. నాకైతే విలేజ్ దొరకదు కానీ. ఆయన విలేజ్ ఓకే, ఎత్తుకే షీప్ లోపు మనం దొరికింది. నేనే విలేజ్ కి లోపల నువ్వు ఛాలెంజ్ అయిపోకూడదు. ఓకే, 2 షీపులు దొరికినాయి. లాస్ట్ ఇంకొక షీప్. కొంచెం ఫుడ్ అయితే తీసుకున్నా. ఓకే గాయ్స్, మనకి చాలా చిన్న కేవ్ దొరికింది. చాలా చిన్న కేవ్, పొట్టి కేవ్ దొరికింది. కొంచెం ఉడ్డు తీసుకొని మనం పరారు అయిపోదాం కేవ్ లోకి. నాకు కూడా బెడ్ వస్తాయి కానీ రకరకాల ఊలు దొరికింది. నాకు అన్ని వైట్ దొరికినాయి. నాకైతే బ్రౌన్ దొరికింది, కానీ ఇక్కడ డై ఉంది. డై తీసుకొని కేఎఫ్సీలు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. కేఎఫ్సీ నాకు ఉంది కానీ నేను చంపలే. కేఎఫ్సీ ఎందుకని చంపడం? అది లైట్ గేనా? ఓకే, లైట్ గేనా అంటే ఇంకో 2 తీసుకుని. ఏం తింటావు మరి? సారీ గైస్.
ఓకే, మనం ఇక లేట్ చేయకుండా కేవ్లోకి వద్దు. మనం ఇప్పుడే పోవద్దు. టార్చెస్ లేవు ఏం లేవు. అయ్యా ఏదో పెద్ద ప్లాన్ ఎత్తండి గైస్ ఫైర్ అంకుల్. నేనేం ఇట్లే నేను బెడ్ తయారు చేసుకుంటున్నా. నాకు బెడ్ వచ్చేసింది. నాకు కూడా అయ్యా ఫర్నేస్ చేసుకో. వుడ్ లేదు నా దగ్గర. నా దగ్గర వుడ్డే లేదు. నేను ఇప్పుడే కలెక్ట్ చేసుకున్నా బాగానే. నాకేం లాగ్ అవుతుంది. అంతే అంతే మొత్తం లాగ్ అయిపోవాలి గైస్. కేవ్లోకి వెళ్ళాక జాంబీ చేతులు లాగ్ అవ్వదు. లాగ్ అయిపోయి ఎందుకు లాగ్ అవుతున్నావు నీకు? నేనే విన్ అయిపోవాలి. సరేలే. ఓకే ఇది నొక్కాలి కదా, మర్చిపోయా. వుడ్ దొరికింది. ఓకే మనకి బెడ్ అయితే మినిమం బెడ్ సెట్, వచ్చి ఆర్మర్ ఆర్మర్ దొరికింది నాకైతే. ఆర్మరా? గోల్డెన్ ఆర్మర్. జాంబీని చంపి తీసుకున్నా. ఓకే ఇప్పుడు మనం కొంచెం రిస్క్ చేసి, కొంచెం కాదు చాలా నేను కూడా చేయాలి. కొంచెం రిస్క్ చేస్తున్నా. టార్చెస్ లేవు కాబట్టి మనం పైకి వెళ్ళిపోదాం. ఓకే, యో 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 యో. చాలా చిన్న కేవ్ దొరికిందా నాకైతే. అక్షిత్ నాకు చాలా చిన్న కేవ్ దొరికింది. నా కేవ్ లెక్కనే లేదు ఇది. ఓకే మనకు నాకైతే కొంచెం ఒక ఐడియా కావాలి. వచ్చింది. అది ఏంటంటే ఇదే, మనం స్లాబ్ చేసుకొని, కోల్ లేదు కాబట్టి స్లాబ్ చేసుకొని ఫుడ్ కుక్ చేసుకుందాం. నేను అదే చెప్తున్నా. యూ ఇంటెలిజెంట్ బ్రో. యూ దొంగ. నువ్వు దొంగ కానీ. యో యో. ఓకే మనకైతే దొరికేసింది. ఇది పెట్టి ఇది పెట్టాలా? స్లాబ్స్ స్లాబ్స్ స్లాబ్స్. స్లాబ్స్ నాకు. కానీ ఒక ఓకే కోల్ అయితే మనకి వచ్చింది. ఇది ఇంకొక ఫర్నెస్ చేసుకున్నాం. నాలుగు టార్చ్లు ఉన్నాయి. మనం ఏం చేసుకోవాలి ఏం చేసుకో. టార్చ్ ఎటు దొరికిన టార్చ్ కోల్ దొరికిందా? ఫర్నేస్ లో ఇది పెట్టేసా. వుడ్ పెట్టి. చార్కోలా? ఎస్. ఓకే స్లాబ్స్ యోయో చేసుకుని మనకి ఫుడ్ అయితే కొదవ లేదంటే కొదవ ఉంది, కొంచెం లేదు కంటే. మనకి ఇంకేమైనా కావాలా? ఇంకేం ఫుడ్ అక్కర్లేదు. పైకి పోయి కొంచెం వుడ్ కలెక్ట్ చేసుకుందాం. వుడ్ ఎందుకు, ఫుడ్ ఏం పర్లేదు చేసుకుంటే కొంచెం వుడ్ కలెక్ట్ చేసుకుందాం. పికాక్ చేతులు కొత్తలే. నైట్ అవుతుంది. యో పండుకో, నా దగ్గర బెడ్ ఉంది. నాకు అది లేదు. నువ్వు కేవ్లో ఉన్నావా? నేను బయట ఉన్నా. ఫుడ్ అన్ని సరే అన్ని రెడీ పండుకో. చేసుకుంటున్నా. పండుకొని అయితే అస్సలు పండుకోను. పండుకో అయ్యా. నాకు అక్కడ బెడ్ లేదయ్యా. పండుకో. పండుకో నైట్. ఓకే థ్యాంక్ యూ. నైట్. నైట్ ప్లీజ్. నైట్ అయితే మనకి తప్పేసింది. కొంచెమే ఉట్టి నైట్ తీసుకొని ఇక మనం బెడ్. అరే మళ్ళీ చాలు. లెట్స్ గో టు వెతుకులాట. మనం కూడా వెళ్ళిపోదాం. ఎస్ లెట్స్ గో. లిటరలీ ఒకటే చార్కోల్. నాకు ఒకటే చార్కోల్ వచ్చింది. ఒకటే చార్కోల్. నాకు ఒక్క ఐరన్ వచ్చింది. దొరికితే ఇల్లు తీసుకొని పోవచ్చు. అప్పుడు ఏ బాధ ఉండదు. తల్లి లేచి మనం ఇది రిస్క్ చేసి ఇందులో పోదాం. నీకే ఇది దొరికింది చాలా గట్టిగా. చిన్న కేవ్. ఫస్ట్ చిన్న అయితే కేవ్ నాకు ఒక అయితే ఐరన్ దొరకగానే, కాదు ఒక ఐరన్ దొరకగానే షీల్డ్ తయారు చేసుకుంటాను అయితే. నేను అదే చేస్తా. షీల్డ్ లేకపోతే కష్టే. లెట్స్ గో. వేరే కేవ్ వెతుకుందాం. ఓకే గైస్, ఇంత చిన్న చిన్న కేవులు మనకి ఎందుకు చెప్పండి. కోఆర్డినేట్స్ చెప్పొచ్చుగా పెద్ద నేను. కేవులకి దూరం. కోఆర్డినేట్స్ చెప్పు. సత్రాకి చెప్పు.
ఇదో మనం ఇప్పుడు మనకు మంచి కేవ్ కావాలి కాబట్టి ఏం చేద్దామంటే ఏం లేదు దొరికిన కేవ్లకు పోదాం ఇది ఎందుకో బెటర్ అయితే అనిపించలేదు బెటర్ కాదు కూడా ఏదో మౌనంగా ఉండంటే ఇది ఏదో పెద్ద స్కెచ్ చేసాను గైస్ ఫైర్ అంకుల్ యోయో ఓకే సైలెంట్ గా గైస్ ఉండంటే ఈయనకి ఏదో దొరికింది వద్దయ్యా నాకు ఈ కేవ్ వద్దు ఏమొద్దు జాంబీలు వేసుకుంటున్నాయి ఆ ఏది పాటలో ఏది బతికించాను గైస్ జస్ట్ మిస్ అట మనకి హాఫ్ కొంచెం ఆర్ట్ మంచి హాఫ్ ఆర్ట్ అటు ఇటు తిరిగి మళ్ళీ మనం స్పాన్ కాడికి వచ్చేసాం వావ్ పెద్ద మంచి స్పాన్ కార్డ్ ఉన్నాడంట గైస్ సూపర్ అయితే ఈయన స్పాన్ కన్నా ఎన్నో ఉండు కాబట్టి మనం కూడా ఆపోదాం నేను లిటరల్లీ చెప్తున్నా స్పాన్ కార్డ్ అయితే లేను సరే యో 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 కేవ్ ఓహో స్పాన్ వెనక కేవ్ ఉందని కాలనీ చెప్పలే దొరికింది guys, దొంగ ఇది ఓకే చీటింగ్ ఇది సంపి తీసుకొచ్చే ఐటమ్స్ ని వద్దద్దు నా ఇద్దరు అది కేవ్ కాదు అంత చిన్న కేవే అది కేవ్ అంత పెద్ద కేవ్ ఏం కాదు నాకు కావాలి నీకు పెద్ద కేవ్ చూపిస్తాను వెనకాల వస్తాంటే కానీ నాకు ఆగు, భయం అవుతుందని బోట్లు భయం అవుతుందా చిన్నపిల్లగాడు చేసి యో యో ఆ! ఎంత తొబ్బేసి నేను అన్ని తీసుకుందామని అట్లా దూరంగా ఉండి మైండ్ చెప్తే 3 కోల్ తీసుకుని అంతే నేను జస్ట్ సాగు కొడుతున్నాను చంపేస్తాను దారుణం దారుణం ఇది మా దారుణం ఇది దారుణం కేవ్ చూపిస్తుందా పెద్ద కేవ్ ఇట్లా అట్లా ఏం లేదు ఏం లేదు ఎక్కడుంది యో ఒక్క నిమిషం టార్చ్ పెద్ద కేవే కనిపించిందా యో థ్యాంక్ యూ అక్కడ జాంబీస్ నేను తిండి చేసుకుంటే చూడు ఎంత పెద్ద సామ్రాజ్యము భయపడాలా ఏంటి యూ 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 నమస్తే జాంబీ సార్ అన్న యో యో ఇన్నెందుకున్నాయో స్పానర్ ఉంటది యో కొడుతుంటే అత్తనేయండి నన్ను కొడుతున్నా ఇద్దరం కొడుతుండే నిన్నేం కొట్టలే నేను ఆడే కొడతాడు ఆడ నుంచి ఆడుంటే 1 2 హాకీ బ్లాక్ లో బోచ్ నేను ఫైర్ అంకుల్ కోసం రిస్క్ చేసిపోతున్నా చచ్చిపోయినా 100% నాకు అనిపిస్తుంది అయిపోయినాం గైస్ అయిపోయినాం అయిపోయినామా అయిపోయినాం ఓకే మనకి ఏం సంబంధం లేదు మన వేడికి పోవద్దు కూడా మనం ఇప్పుడు నాలాంటోడు ఏం చేస్తాడో మీ అందరికీ తెలుసు ఏ వద్దయ్యా బ్రేక్ చేయకండి అయ్యా దా క్రీపర్ వచ్చింది అయ్యా అయ్యా నీకోసం నేను చచ్చిపోయా నీ ఐటమ్స్ తీసుకొని తప్ప ఇడికిరా అత్తన్నా రికార్డింగ్ యో ఓవర్ యో వచ్చిరో మేము రికార్డింగ్ ఓవర్ వచ్చిరో వెళ్ళిపోండి మేము రికార్డ్ చేసుకుంటున్నాం ప్లీజ్ థ్యాంక్ యూ ఏం ఐటమ్స్ దొబ్బేయాలి ఓలో పేరు చెప్పండి ప్రణీత వీడియో ఎత్తున్నావు వచ్చి అరే అక్షిత వాళ్ళ రికార్డింగ్ రమ్మా అది గేమ్ లోకి రమ్మా రమన్ గేమ్ ఆడుతున్నాను మేము రా వీడియో వీడియో ఎత్తున్నావు అరే వీడియో రికార్డ్ చేసుకుంటాం వెళ్ళిపోండి రికార్డింగ్ విషయం ప్లీజ్ అరే ప్లీజ్ రికార్డింగ్ మధ్యలో ఉన్నాం రా వీసి నుంచి వెళ్ళిపోండి రా అట్లా వస్తాడి ఎదురుకొట్టి కొట్టాడి మనకు దా ఓకే పైరంకి అక్షిత్ వచ్చింది గైస్ నేను ఈ పెద్ద మనిషి ఇంకా కొడుతున్నా దా ఆడనే ఉంటే కొడుతూనే ఉంటారు కాబట్టి నా వెనకరా
భయపడకు నా వెనకరా. ఫైర్ అంకిల్ కోసం నేను పెడుతున్నా గైస్ ఈడ. ఐరన్ దొరుకుతలేదు అసలు ఒక షీల్డ్ చేసుకుందాం అంటే. ఒక్క ఐరన్ చాప్, ఒక్క ఐరన్ ఒకటి తక్కువ అయింది జీ. ఏంటిది జీ? సంథింగ్ ఈ చేపల ఫ్రై ఈడ నన్ను చంపెత్తుంది. ఈయన ఏదో చేస్తుండు, ఈయనకు ఐరన్ దొరికింది అనుకుంటా. ఏడికొచ్చిన ఏమో యో 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 జస్ట్ మిస్ యో, నీ చచ్చిపోయాడు. మళ్ళీ పోకు మళ్ళా. ఓకే గైస్, మనకైతే ఒక విలువైన దొరికింది అనమాట. డైమండ్ దొరికింది మనకి, కనిపించలేదు కానీ ఇది మైండ్ చేసిన డైమండ్ ని. ఎస్ ఐరన్ పికాక్స్ లేదు కానీ, ఐరన్ పికాక్స్ లేదు కానీ ఒకటే నీకోసం ఉంది, రెండు ఉంటే ఒకటే ఉంది, రెండు ఉంటే ఇస్తుండే నీకు. ఒకటే ఉంది, రెండు ఉంటే ఇస్తుండే. అరే పన్నిష్ లో పెట్టుకో. నువ్వు తీసుకుంటావు, నేను పెట్టాను. నాకు నీ మీద నమ్మకం లేదు. అయ్యా కింద ఐరన్ ఉంది. ఏడా ఇంకో కరెక్ట్ కింద. నన్ను కొట్టకు. ఎందుకయ్యా సాహసాలు చేస్తావు? అది ఆ వెనక బ్లాక్ ఉంది కానీ నేను బ్లాక్ ఉందనుకొని పోయి దునికేసా. బా ఏం ఆయన కోసం అంత సాహసాలు చెప్తుండే చూడని చేసైనా. గైస్ నాకు ఒకటే ఐరన్ దొరికింది. రెండు దొరుకుంటే నేను పక్కా ఇస్తుండే నేను, ఎందుకంటే నాకు హెల్ప్ చేసిండు కాబట్టి ఇస్తుండే. ఇంత హెల్ప్ చేస్తే ఇంత నమ్మక ద్రోహం చేసిండు. నాకు ఒకటే దొరికిందన్న, చంపేస్తా నేను. కొంచెం ఒక పికాక్స్ ఇచ్చా. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. చేస్తా నాకు. నేను ఆడండి ఇది బాగా ఛాలెంజ్ కొంచెం. అయ్యా వుడ్ లేదు పికాక్ చేయాలంటే దగ్గర. పికాక్ ఒకటే ఉంది, అందుకే వుడ్ లేదు. తెచ్చిత్తా మళ్ళీ పైకి కిందికి పోయి నా ఐటమ్ తెచ్చుకొని తెచ్చిత్తా. ఆగు, నేను ఫుడ్ తయారు చేస్తున్నా, ఒక్క నిమిషం. ఇలా ఫుడ్ ఉంది తీసుకో. నేను పికాక్స్ అడిగినా కదా, కనీసం స్టిక్స్ ఉన్నాయా? నా అక్కడ కింద అన్ని లూట్ కింద పోయినాక స్టిక్స్ ఎట్లుంటాయి? ఓకే, పైనుంచి వచ్చిన ఒక వుడ్ తీసుకురావచ్చు. థ్యాంక్ యూ పికాక్స్ ఇచ్చినందుకు. ఇప్పుడు ఈ పికాక్స్ రిస్క్ లో పెట్టి నేను పోతున్నా కిందికి. సరే వెళ్ళు కానీ. తీసుకున్నావా ఫుడ్? మన దగ్గర ఇది ఉందిలే, వుడెన్ పికాక్స్ ఉంది, వాడుకుంటా. నాకైతే ఐరన్ కనిపించింది, నువ్వు వస్తే ఐరన్ కోసం వెళ్దాం. అయినా ఈ ఛాలెంజ్ కదా, నువ్వెంత నాకు? యో 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 అంత నమ్మక ద్రోహం చేతియో. ఛాలెంజ్ అయ్యా. రెండు ఐరన్. ఓకే అక్కడ ఉంది, ఓకే ఆడ కూడా ఉంది. నా లూట్ మొత్తం కింద పడిపోయింది. కెరిటన్ కొడుతుంది, చచ్చిపోయినా. నేను ఆడని వేసేది వుడ్దే. నైట్ కూడా అయింది గైస్ పైన. గైస్ మీరు ఒక్కసారికి దేవుని ఏదో అడుగుతున్నాం, దేవుని మార్నింగ్ చేయమని. ఏమనుకోకండి, ఇది జస్ట్ ఛాలెంజ్ కాబట్టి. ఓకే నక్షిత్? యో ఓకే. ఎందుకంటే పాపం అక్షిత్ లూట్ తింది పోవాలంటే. వుడ్దే నువ్వు మార్నింగ్ చేసినా కానీ. తెస్తున్నా 3 ఉన్నాయి, 3 4 తెచ్చి నాకు ఇచ్చే పికెక్స్ చేసుకుందాం. మా దారుణంగా ఇస్తుంది ఆడ. అది ఏంది, అది ఉందని పోయినా బ్లాక్ ఉందని, కానీ ఆడ బ్లాక్ లేదు, బుగ్గపాలైంది. ఇంత ట్రోల్ నేను ఎప్పుడు కాలేదు వీడియోలో. ఆ కేవ్ ఏడుంది? చూసుకో, కోఆర్డినేట్ చెప్పాలా? నా పేరు కనిపిస్తుందా? దొరికింది. ఇగో నా పేరు. అతను
ఇంకా వుడ్ నేను తయారు చేస్తా. బెడ్ ఉంటే ఇక్కడ బ్రిడ్జ్ రీస్పాన్ పెట్టుకున్నాం కానీ ఇక్కడ బెడ్ ఉంటదిగా ఇక్కడ రీస్పాన్ పెట్టుకోవచ్చుగా. ఒక్క నిమిషం పెడదాం. జాంబీ వచ్చింది, జాంబీ. చూసినలా గైస్ ఈయనకి ఎంత నమ్మకంగా ఉంటున్నా నేను. పికాక్స్ వచ్చిందా? వచ్చింది. ఇక్కడ బెడ్ పెట్టచ్చుగా, రీస్పాన్ పెట్టుకొని పోదాం. పెడుతున్నా. ఇంకో ఈడ పెట్టిన అక్కడ పెట్టి రీస్పాన్ పెట్టి. ఓకే, ఎస్, నేను పోయి ఇప్పుడు నేను చెస్ట్ తయారు చేస్తా. చెస్ట్ ఏనా ఉంచుకునే ఐటమ్స్ అన్ని ఒక స్పాట్ చేసుకుందాం. నా ఐటమ్స్ అన్ని చెప్పాలంటే డీస్పాన్ అయిపోయింది. డిస్పోన్ అయిపోయినాయా? ఎస్. ఏడున్నాను? సూపర్ అసలు మా వాళ్ళే. మనం ఇక్కడ రీస్పాన్ అయితే పెట్టుకున్నాం. అసలు ఇంతగానో రీస్పాన్ అయిపోతాయని నాకు తెలీదు. డీస్పాన్ కాదు. ఎస్, ఏదో ఒకటి. నా కిందికి లూట్ పోయిందయ్యా, వెళ్ళిపోయినావా? నీ లూట ఆడే చచ్చిపోయినాడు. కొంచెం టార్చర్స్ ఇస్తే నేను ఇక నా దారి నేను చూసుకుంటా. 5 ఉన్నాయి టార్చర్స్, ఏం కదా? వడ్డీ సారీ 10 ఉన్నాయి. వడ్డు వుడ్డా 12 ఏనంటే నా పేరు చెప్పు. ఫైర్ అండ్ క్లే మొత్తం చేసి గైస్ మీరే చెప్పండి, నేను చేసిన అన్ని చేసిండు. ఇప్పుడు నేను లేకుండా కేవలం ఎట్లా బతుకుతాడో నేను చూస్తా. ఇప్పటిదాకా నేను కాపాడుతుంటే ఆయనకి విలువ తెలియలే. చూద్దాం ఆయన ఎంతసేపు పడతాడో మీరు కామెంట్ చేయండి. ఓకే, ఆయన బాగా ఐరన్ దొరుకుతుంది. కేవ్ బాగానే ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా నువ్వు. నా అక్కడ ఫుడ్ లేదు, ఏం లేదు, ఏ ఐటమ్స్ లేవు. ఏం చేసుకోవాలి పోయి? ఈసారి నేను కాపాడే ఉద్దేశం తీసేసుకొని ఆయన ఆడుకుంటా. కొంచెం ఫుడ్ తీసుకొని పోదాం చేస్తే అంతే. ఇదే కేలోకి వస్తావా? ఏమో, వచ్చినప్పుడు కొంచెం వుడ్ దేవా. నాకు వుడ్ ఉందిలే. నాకు ఒక ఐరన్ ఆర్మర్ చేసి పెట్టు, నేను తెస్తా. ఐరన్ ఆర్మర్ అంతే? ఐరన్ ఆర్మర్ చాలా? చాలు. డైమండ్ ఆర్మర్ అయినా ఓకే. ఓకే, డైమండ్ ఆర్మర్ చేస్తా. దొరికిందని ఐరన్ ఆర్మర్ చేసుకుంటా. ఓకే, ఇదంతా చెత్త అయిపోయింది మనకి. ఓకే, మనకి కావాల్సిన కోల్ మొత్తం అన్ని బాగా కోల్ ఉంది సంపాదించుకున్నాం. దగ్గర. కోల్ అయితే చాలా దొరికింది. ఈ ఫుడ్ తో మనం మేనేజ్ చేసి వస్తున్నాం. ఏం చేస్తున్నావు పైన? కనిపిస్తున్నావు నాకు. ఫుడ్ చేసుకుంటున్నా. ఓకే, చెప్పడాక మనం పోదాం. ఇక మనకి ఏమంటే అక్కడ రోటన్ ప్లేస్ తినుకుంటా బతుకుదాం. ఫుడ్ తెచ్చుకున్నావా? తెచ్చుకోలేదా? ఉంది, కొంచెం ఉంది ఫుడ్. ఓకే గైస్, మనం ఆ కేవ్ పోవాలి. మళ్ళీ తిరుగుబాటు అన్నట్టు. ఓకే గైస్, మనం బ్లాక్స్ పెట్టినాక బ్లాక్స్ అయితే మాయమైపోతున్నాయి. ఎందుకంటే గ్లిచ్ అంతే కొంచెం ల్యాగ్. నేనేమన్నా ఇక నిన్ను కాడికి పోయి కాపాడుకుందాం కొంచెం మనం.
నా ఏడుకు వస్తావా? ఈయనేమో బాగానే అడ్డు పెట్టినావుగా ఈడ. ఏడికి వస్తున్నావు? ఎట్లా వస్తున్నావు? గాల్లో వస్తున్నా. అమ్మ బాబోయ్ దారి బాగానే వేసిన హాయ్, కనిపిస్తున్నా నేను? కనిపిస్తున్నావు. వెనకాల చూడు, వెనకాల. ఇంట్లో ఫుడ్ పెట్టినందుకు థ్యాంక్ యూ. తీసుకో. ఎస్ ఎస్ మరి నాకు ఈ కేజీలో నడవాలంటే భయం అవుతుంది తెలుసా. వస్తున్నా నీకోసం. నమస్తే. యో టార్చర్స్ కావాలి మనకి. ఇడున్నాయి టార్చర్స్. ఇక్కడ ఉంది 4 కావాలి. ఆయన అక్కడ వుడ్ లేదు, ఎట్లా బతుకుతాడు నేను చూస్తా. ఐరన్ బాగానే దొరికింది ఆయనకి. నీకు ఐరన్ దొరికింది, కావాలా? నా కళ్ళ ముందరనే నాకు ఇప్పుడు ఒక ఐరన్ దొరుకుతుంది. ఎంత ఉంది? ఎందుకు అయిపోయినా జస్ట్ మిస్. చచ్చిపోతే ఏం చేస్తావు ఇప్పుడు? షీల్డ్ దొరికిందా? అదే వేసుకోవాలి ఇది దొరికినాక. అరే మళ్ళీ అట్నే అవుతుంది రయ్యా. చీ, అంతేగా పైరం ఓడిపోవాలి. నేను ఓడిపోను ఎప్పటికీ, అర్థమైందా? చూద్దాం. ఇందాక ఒకేసారి నీ వాయిస్ మొత్తం ఎలానో అయిపోయింది గాయస్. మీరు చూస్తే షేక్ అయిపోతారు. నీ వాయిస్ ఎట్లా తెలుసా? ఒకేసారి అని వస్తూనే ఉంది. బ్లైమింగ్. అందుకే నేను బ్యాక్ వెళ్ళిపోయి నన్ను చంపుతారని మళ్ళా జాంబీ చంపేస్తారు. అంటే పెద్ద జాంబీ మనకు తెలిసి ఏడున్నాడు కాబట్టి నేను చంపేసి. ఆయనకు అర్థమైలేదు ఏంటి అంటే నా ఓకే, మన ఛాలెంజ్ విన్ అయినాం. ఛాలెంజ్ లో గెలిచినాం కాబట్టి ఈ ఛాలెంజ్ తో మనమే విన్నాం. ఈ వీడియోలో విన్ మనమే. ఇది ఒప్పుకొని చేసి నేను ఆయన వల్ల నేను ఓడిపోయా. ఆయన వల్ల నేను చచ్చిపోయినా కాబట్టి ఆయన గెలిచిండు. కాబట్టి వద్దు. నేను మీరు కమెంట్ చేయాలి గైస్, నీ కాపాడినా లేదా ఆయనని. సరే నన్ను కాపాడినా లేదా? కాపాడకపోతే నేను చెప్తా. కాపాడితే ఇతను గైస్ దారుణం, ఇదే మా దారుణం. ఇగో నీ కళ్ళు చూడు ఇట్లా. ఈ ఒక ఐరన్ ముక్కు ఉంది. ఈ ఐరన్ ముక్కను దవ్వుతే తిందిగో బోల్డ్ అంత ఐరన్ ఉంది తింద. నాకు బొక్క దొరికింది ఒక్కసారి. ఏమవుతున్నావు? ఛాలెంజ్ అయిపోయిందా? ఇంకేం చెప్తాలే. కాదు గైస్, ఆయన వల్ల నేను ఆయన కాపాడింది గైస్, అందుకే ఓడిపోయా. ఇంకెందుకులే అన్ని చెప్తా ఎందుకు.
అద్దద్దు గైస్ మీ కామెంట్ చేయండి గైస్ నేను కాపాడినో లేదో చచ్చిపోయినా పర్లేదు కీప్ ఇన్. ఓకే గైస్ మరి ఇక్కడితో వీడియో ఏం చేస్తున్నాం. మీకు అయితే వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నాకు కుదిరితే నేనైతే మన గ్యాంగ్లోని మెంబర్స్ని అయితే కొంతమంది నేమ్స్ అయితే మన డిస్క్రిప్షన్లో అయితే పెడతా. చూసి అయితే మీరైతే నెక్స్ట్ ఎవరిని తీసుకోవాలో కామెంట్ చేయండి. మనైతే నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.